జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారిదాసుడు. నేను ప్రస్తుతం కోటబొమ్మాలి అనే గ్రామం దగ్గరలో గుంజిలో అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడ వైభవ అదిగోండి వెనకాల స్వామివారి ఆలయం మొత్తం కూడా నేను వీడియో తీసి పెడతాను తర్వాత. సో ఇక్కడ స్వామివారి 2వ వార్షికోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి అన్నమాట. ఆ కార్యక్రమంలో పాల్గొనకని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇంత పూర్వం నేను ఒక వీడియో చేశాను. చాలామంది విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ విదేశంలో ఉద్యోగం గురించి, లేకపోతే వీసా వచ్చిన తర్వాత వీసా ఇంటర్వ్యూలో పోవడం దగ్గర, లేదా అసలు వీసా రాకపోవడం, ఇటువంటి ఇబ్బందులు పడుతున్నాం అని చాలామంది కామెంట్ పెట్టారు. సో వారందరికీ కూడా నేను ఒక చిన్న తంత్ర సంబంధిత చిన్న పని చెప్పాను. అదేంటంటే రేగుపండు యొక్క చెట్టు అంటే బదరీ వృక్షం, ఈ యొక్క రేగుపండు చెట్టు మీద ఒక తీగ పాకుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక తీగ అని చెప్పాను నేను. సో అటువంటి ఈ చెట్టుకి షోడశ ఉపచారాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తీగని నెమ్మదిగా కోసి ఇంటికి తీసుకెళ్ళి ఎర్ర జాకెట్ ముక్కలో పెట్టి దేవుడి దగ్గర పెట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలు చెయ్యాలి. అలా చేసినట్లయితే కనుక మీ వీసా ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా మీరు విదేశీయాన యోగ్యతని సాధించగలుగుతారని చెప్పాను. అయితే అదే ఇప్పుడు ఇక్కడ మీకు రేగు చెట్టు అంటే రేగు వృక్షం ఉంది అంటే ఖచ్చితంగా మీకు 100% శుభ్రంగా దాని మీద ఖచ్చితంగా తీగ అంటే లత పాకుతూ ఉంటుంది. అది మీకు లైవ్లో చూపిస్తాను ఒక్కసారి. ఇది రేగు చెట్టు, ముళ్ళుతో కూడి ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇదిగో లత, ఇదిగోండి తీగ, ఇదిగోండి ఇదిగో తీగ. ఖచ్చితంగా రేగు వృక్షం ఉంది అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎన్ని తీగలు లతలు బాగున్నాయో చూడండి. రేగు చెట్టుకి రేగు వృక్షం కూడా ఈ విధంగా ముళ్ళులతో ఉండి ఈ విధంగా ఉంటుంది. చూసారా? ప్రాక్టికల్గా మీకు చూపించడానికి ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరికీ చూపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రేగు చెట్టుకి అంటుకుని పాకుతున్న లత ఏదైతే ఉంటుందో అది తీసుకుని నేను చెప్పిన విధంగా ప్రయత్నించండి. మీ విదేశీయాన యోగ్యత అంటే మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది సఫలీకృతం అవుతుంది. జై శ్రీమన్నారాయణ.